అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆయన చనిపోవడానికి ఇక్కడ 2 కారణాలు పౌలు ప్రస్తావించాడు. మొదటిది మనుషుని బలహీనత, రెండవది మనుషుని భక్తిహీనత. ఇక్కడ భక్తిహీనత అంటే ఏమిటి? భక్తిహీనులు ఎట్లా ఉంటారు? భక్తిహీనత యొక్క ప్రభావం మనుషుల్లో ఎట్లాగా పనిచేస్తుంది, ఈ భక్తిహీనత యొక్క ప్రతిఫలం ఏమిటి అనేది మనుషుడు గ్రహించాలి. భక్తిహీనత అంటే దేవునికి విరోధమైనటువంటి మార్గంలో ఉంటూ నేను భక్తి పరుడనే అని అనుకునేదే భక్తిహీనత అయి ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడు భక్తిహీనుల కొరకు దేవుడు ఎందుకు చనిపోయాడు అంటే వారిలో ఉన్నటువంటి భక్తిహీనతనంతటిని తీసివేసి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కలిగి దేవుణ్ణి వెంబడించాలి.